నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈ రోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఇప్పుడు రాబోయే 18వ తారీఖు మార్చి 18 బుధవారం నాడు మనకి అమావాస్య రావడం అనేది జరిగిందండి. నిజంగా మనం వరాహి అమ్మవారికి ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం. అలాంటి రోజులలో అమ్మవారికి విశేషమైన ఒక రోజుగా కూడా మనం పరిగణించవచ్చు ఈ అమావాస్య తిథిని. అమావాస్య రోజున కనుక మనం కల్లుపుతో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మనకి చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయండి. అలాంటిది చాలామంది అక్క మేము బంగారం ఇప్పుడున్న రోజుల్లో కొనుక్కోవడం కష్టంగా ఉంది, కనీసం మేము ఆశపడి కొనుక్కున్న బంగారం మేము బ్యాంకుల్లో పెట్టామక్క, అది కూడా విడిపించుకోలేకపోతున్నాము, అందుకు తగిన పరిహారం చెప్పండి అని ఎంతోమంది కూడా అడుగుతూ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అక్క మేము చాలా పరిహారాలు చేసాం, మాకు ఇంకా కూడా జరగలేదని అనుకునే వాళ్ళు ఈ అమావాస్య రోజునండి, అంటే రేపు తెల్లవారుజామున 18వ తారీఖు బుధవారం నాడు వచ్చి ఈ అమావాస్య రోజున ఒక్కసారి ఈ కలుపుతో చేసే పరిహారాన్ని చేసి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఎంతోమంది అక్క మేము 2 రోజుల్లో 3 రోజుల్లో విడిపించుకున్నాం అనేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇంకా పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఒక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన, అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి, అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనకి రేపు అంటే బుధవారం నాడు 18వ తారీఖు అమావాస్య రావడం అనేది జరిగిందండి. నిజంగా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. అమ్మవారికి అమావాస్య కానీ పౌర్ణమి రోజులలో మనం వరాహి అమ్మవారిని నమ్మి పూజలు చేస్తూ ఉన్నాం కాబట్టి మనందరం కూడా అమ్మవారిని తలుచుకొని ఒక్కసారి మీరు ఈ చిన్న పరిహారాన్ని కల్లుపుతో చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా విశేషం అండి. ఇంకా ఈ అమావాస్య అండి, నిజంగా చాలామంది కూడా అమావాస్య రోజున ఉదయాన్నే లేవగానే ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. వాటితో పాటు ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా తెలియజేసే ఒక విషయం అండి, మన పెద్దవాళ్ళని అంటే మన అమ్మమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరన్నా ఉంటే కనుక, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తలుచుకోవడం అనేది చాలా మంచిదండి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే కనుక అమావాస్య తిథులలో మనం అనుకున్న పనులనేవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందువల్ల వాళ్ళ కోసం మీరు అక్క భోజనం అనేది ఇంకా రెడీ అవ్వలేదని అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేవగానే మీ గుమ్మం ముందండి సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం ముందు వాళ్ళ కోసం మంచినీళ్ళు అనేది గ్లాసుల్లో 2 వైపులా కూడా, కుడి చేతిన ఎడమ చేతి వైపున కూడా 2 గ్లాసులతో వాటర్ మంచినీళ్ళు పెట్టడం అనేది మంచిదండి. వాళ్ళ దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతాము. ఆ తర్వాత మీరు 11 గంటలకు 12 గంటలకు నిదానంగా అయినా సరే మీరు అన్నం వండిన తర్వాత ఫస్ట్ ముద్ద అన్నం వండిన తర్వాత ఒక పిడికెడు ముద్దని మీరు పెరుగన్నం కలిపి పెట్టచ్చు, లేదంటే ఒట్టి అన్నమైనా సరే మీరు పెట్టచ్చు. మీరు ఎలా పెట్టాలనుకున్నా కూడా వాళ్ళని తలుచుకొని ఒక పిడికెడు అన్నాన్ని తీసి కాకికి పెట్టడం అనేది చాలా మంచిదండి. ఇంకా అంతేకాకుండా అమావాస్య తేదీలలో అండి మనం మీకు కులదైవం కనుక ఎవరైనా ఉంటే కనుక మీ కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కూడా తలుచుకొని ఈ పరిహారం చేయండి. చాలామంది అండి బంగారం గురించి ఎంతోమంది అక్క మా దగ్గర ఉన్న బంగారం అంతా కూడా ఏదో ఒక అవసరానికి బ్యాంకుల్లో పెట్టేస్తూ ఉన్నాము, ఆ బంగారాన్ని విడిపించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం, డబ్బులు దాచిపెడుతున్నాం బంగారం విడిపించుకోవాలని, కానీ ఆ డబ్బులన్నీ వేరే విషయాన్ని ఖర్చు అయిపోతున్నాయి, కానీ బంగారం మాత్రం మళ్ళీ తిరిగి మా దగ్గరికి రావటం లేదని కూడా చాలామంది అంటున్నారండి. నిజంగా మనం తెలుసో తెలియకో ఏదో ఒక అవసరానికి పెట్టేస్తూ ఉంటాం, అది విడిపించేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది వస్తుందండి. అందువల్ల అలాంటి బంగారాన్ని విడిపించుకోవడానికి ఈ అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసే పరిహారాలు అనేవి మనకి మంచి రిజల్ట్ని వెంటనే ఇస్తాయండి. చాలా తొందరగా రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఎందువల్లనంటే అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ అండి మనకి పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మనం ఏం కోరినా కూడా ప్రపంచం అనేది వినడం అనేది చాలా తొందరగా దగ్గరగా మనం మాట్లాడినట్టుగా వినిపిస్తుంది అనమాట. మామూలు రోజుల్లో మనం చెప్పే మాటలు కొంచెం దూరం నుంచి మనకి ఎలా అయితే మనుషులతో మనం మాట్లాడేటప్పుడు వినిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అంటే శక్తివంతమైన రోజు
రోజుల్లో, అమావాస్య పౌర్ణమి రోజుల్లో చాలా దగ్గరగా మన మాటలు వినిపిస్తాయంటండి. అందువల్ల త్వరగా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, మీరు మీ బంగారం పెట్టినప్పుడు, బ్యాంకుల్లో పెట్టినప్పుడు మీకు ఏదైనా సరే ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ అనేది మాత్రం మీరు తీసి పెట్టుకోండి. అక్క మా దగ్గర రిసిప్ట్ లేదు, మిస్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలి అనేది చెప్తాను. మీరు ఒక చిన్న కప్పులో కొంచెం కల్లుప్పు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. కల్లుప్పుని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో ఒక బంగారం అనేది ఏదైనా ఉంటే కనుక, అంటే అసలు బంగారం ఒక చిన్న ముక్కు పుడక కానీ, లేదంటే కనుక ఒక చిన్న ఉంగరం కానీ ఏదైనా ఉంటే కనుక అది తీసుకోండి. అది లేని వాళ్ళు ఒక చిటికెడు పసుపుని తీసుకోండి. ఆ కల్లుప్పు, ఒక గిన్నెలో కల్లుప్పు తీసుకొని ఆ చిటికెడు పసుపుని దాని మీద వెయ్యండి, ఆ కల్లుప్పు మీద. లేదంటే కనుక ఒక చిన్న ఉంగరం కానీ, ముక్కు పుడక కానీ ఏదైనా బంగారం ఉన్నా కూడా ఆ కల్లుప్పు మీద పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు రిసిప్ట్ అనేది బ్యాంకుల్లో కానీ ఎక్కడైతే తాకట్టు పెట్టారో ఆ రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ ఉంటే కనుక ఆ రిసిప్ట్ని మడిచి ఈ కల్లుప్పు లోపల దాచిపెట్టండి ఫ్రెండ్స్. అంటే బయటికి కనిపించేలా కాకుండా కల్లుప్పు గిన్నెలో తీసుకున్నారు కదా, అందులో లోపలికి మడిచి పెట్టేసేయండి. లేదు అక్క మా దగ్గర రిసిప్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. మీరు ఏదైతే కనుక తాకట్లో పెట్టారో ఆ వస్తువుల పేర్లన్నీ కూడా, నెక్లెస్ కానీ, గాజులైతే గాజులని కానీ, హారం కానీ ఏదైతే పెట్టారో అవి విడివిడిగా ఒక్కొక్కసారి పేపర్ మీద రాసి, ఆ పేపర్ని వైట్ కలర్ పేపర్ తీసుకోండి, అందులో గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. రాసి ఈ కల్లుప్పులో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక 3 రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. 3 రోజుల తర్వాత మీరు ఆ కల్లుప్పుని వాటర్లో కలిపేసేసి షింక్లో పారబోసేయచ్చు. ఆ పేపర్ని చించేసి డస్ట్బిన్లో పడేయండి. ఇంకా దాంట్లో మీరు ఏదైనా గోల్డ్ కనుక తీసి ఉంచితే కనుక అది తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోవడం అనేది మంచిది. నిజంగా అండి, చాలా తొందరగా ఈ అమావాస్య రోజు చేయటం వల్ల నిజంగా 3 రోజులలో, అందుకోసమే ఆ పేపర్ రెడీ చేసిన ఆ కల్లుపుని, ఆ పేపర్ని 3 రోజుల పాటు ఎక్కడ పెట్టాలి అని అంటే కనుక, మీ ఇంటి హాల్లో అయినా సరే, మీరు షెల్ఫ్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. లేదంటే మీ పూజ గదిలో అయినా సరే పెట్టుకుంటే చాలా మంచిది. మీరు వరాహి అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ ఉంటే కనుక అక్కడ పెట్టినా కూడా చాలా మంచిదండి. నిజంగా అండి, ఇలా చేయటం వల్ల కల్లుప్పుకి మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే ఒక వస్తువు అండి కల్లుప్పు. వాటితో పాటు మనం కొంచెం పసుపు అనేది కూడా దాని మీద వేస్తున్నాం. లేదంటే కనుక బంగారం, ఒక చిన్న బంగారపు ముక్కను కూడా దాంట్లో వేస్తున్నాం. కాబట్టి నిజంగా మనకి ఇలాంటి రోజుల్లో చేయడం వల్ల మనకి 2-3 రోజుల కంటే ఎక్కువ పట్టదండి. ఏదో ఒక రకంగా మనీ అనేది మన దగ్గరికి రావడం, అది విడిపించుకోవాలని ఒక పట్టుదల అనేది మనకు కలగడం, అవకాశాలు అనేవి వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది. మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీ బంగారం అనేది 3 రోజులు తిరగకుండా మీ చేతికి అందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.